సిరి సిస్టర్ సిస్టర్ చెప్పండి డాక్టర్. ఈ పేషెంట్ మన దగ్గరికి రెగ్యులర్ గా చెకప్ వస్తూ ఉంటారు. పేరు సిరి. వెంటనే ఈమెను లోపలికి తీసుకెళ్ళాలి. అలాగే డాక్టర్. కొంచెం సాయం పట్టండి. మెల్లిగా రా అమ్మా, మెల్లిగా. డాక్టర్ గారు ఇప్పుడు ఫోన్ చేస్తున్నారేంటి? అది ఇంత రాత్రిపూట నాకు ఫోన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? హలో డాక్టర్. హలో మేడం. ఏంటి ఈ టైంలో ఫోన్ చేశారు? అది ఆ లక్ష్మి ఉంది కదా, ఆ లక్ష్మికి 7వ నెలలోనే డెలివరీ చేస్తున్నాం. ఈ విషయంలో ఎలాంటి మార్పు లేదు. లక్ష్మిని డెలివరీ టైం కల్లా హాస్పిటల్కి ఎలాగైనా తీసుకొచ్చే పూచి నాది. మీరు ఆ విషయంలో కంగారు పడకండి. పద్మాక్షి మేడం, నేను దాని గురించి ఫోన్ చేయలేదు. మీరు పూర్తిగా నా మాట వినండి. ఏంటో చెప్పండి. ఆ లక్ష్మి మా హాస్పిటల్కి వచ్చింది. ఏంటి? లక్ష్మి మీ హాస్పిటల్కి వచ్చిందా? అవును మేడం. నేను తనని ఇక్కడ చూసే మీకు కాల్ చేస్తున్నాను. ఎందుకొచ్చింది? తనకేమైంది? మేడం, తను ఎందుకు వచ్చిందో ఎలా వచ్చిందో నాకు తెలియదు, కానీ తను చాలా క్రిటికల్ పొజిషన్లో వచ్చింది. క్రిటికల్ పొజిషనా? ఏమైంది తనకి? ఏమో తెలియదు మేడం. అక్కడ తన పరిస్థితి చూసిన దాని ప్రకారం అయితే వెంటనే డెలివరీ చేయవలసిన సిచ్యువేషన్ అయితే ఉందని నాకు అర్థమవుతుంది. మరిప్పుడు తనని మీరు హాస్పిటల్లో జాయిన్ చేసుకున్నారా? లక్ష్మిని ఇప్పుడు వేరే డాక్టర్ అండర్లో హాస్పిటల్లో జాయిన్ చేసుకున్నారు. తన పరిస్థితి చూస్తుంటే డెలివరీ చేయవలసిన అవసరం కూడా పడేలా ఉంది. డాక్టర్, ఆ లక్ష్మి వేరే అండర్లో ఉండడం ఏంటి? ఈ కేసుని మీరే టేకప్ చేయొచ్చు కదా. మీరు డెలివరీ చేస్తే మన ప్లాన్ ఈజీగా వర్కౌట్ అవుతుంది కదా. మేడం, అలా కుదరదు. హాస్పిటల్ రూల్స్ ప్రకారం నేను కేవలం ఐవీఎఫ్ కేసులు మాత్రమే టేకప్ చేయాలి. డెలివరీలు చేయడానికి గైనకాలజిస్టులు ఉంటారు, ఆ డాక్టర్స్ చూసుకుంటారు. డాక్టర్, మీరివన్నీ నాకు చెప్పకండి. మీకు మీరు చెప్పిన దానికంటే ఎక్కువ డబ్బు నేనిచ్చాను. నాకు ఆ లక్ష్మి బిడ్డ కావాలి. మీరేం చేస్తారో నాకు తెలీదు. మీరు మాత్రం ఆ లక్ష్మి బిడ్డని నాకు అప్పగించాలి. అది కాదు మేడం, ఒకసారి నేను చెప్పేది. డాక్టర్, మీరు చెప్పింది వినడం కాదు, నేను చెప్పిందే ఫైనల్. లక్ష్మి గనక బిడ్డని కంటే అది నా కూతురి బిడ్డే అవ్వాలి. సరే మేడం, నేనేదో ఒకటి చేస్తాను. మీరు వెంటనే మీ అమ్మాయిని తీసుకొని హాస్పిటల్కి రండి. సరే డాక్టర్. సహస్రా! ఏంటమ్మా? సహస్రా, నీకు నొప్పులు వస్తున్నాయి. వెంటనే నొప్పులు వచ్చినట్టు నటించవే. నాకప్పుడే నొప్పులేంటమ్మా? డెలివరీ డేట్ ఇచ్చింది రేపటి కదా. ఒసై, నువ్వు పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడగకుండా చెప్పినట్టు చెయ్యి. నొప్పులు వచ్చినట్టారు. అది కాదమ్మా. ఒసై, నేను చెప్పినట్టు అరుస్తావా లేదా? నొప్పి తట్టుకోలేకపోతున్నాను. అయ్యో సహస్రా, ఏంటమ్మా? ఏమైందమ్మా నీకు? నాకు బాగా నొప్పులు వస్తున్నాయమ్మా. నేను అసలు తట్టుకోలేకపోతున్నానమ్మా. అయ్యో, సమయానికి ఇంట్లో ఎవరూ లేరే? అందరూ బయటికి వెళ్ళారే, ఇంతవరకు రాలేదు. ఇంట్లో అంబిక లేదు, ఆఫీస్ పనుండి వెళ్ళింది, ఇంతవరకు రాలేదు. సమయానికి ఇంట్లో ఉండే వసతి కూడా అమ్మ పిలిచిందని కాశీకి వెళ్ళింది. ఇప్పుడు ఎలాగే? అమ్మా
అరవే నా కడుపు నొప్పి ఎక్కువ అవుతుంది. ఈ నొప్పి నేను తట్టుకోలేకపోతున్నాను. అమ్మా అయ్యో వదినా ఏమైంది? మరిది గారు మీరైనా ఉన్నారు. సహస్రకి నొప్పులు వస్తున్నాయి, అస్సలు తట్టుకోలేకపోతుంది. అయ్యో ఎలా వదిన గారు ఇప్పుడు? వెంటనే మనం హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. చూస్తే ఎవరు లేరు. వదిన మనమే హాస్పిటల్ తీసుకెళ్దాం సహస్రని. అలాగే మరిది గారు, మీరు వెంటనే కార్ సిద్ధం చేయండి. అలాగే వదిన. పద పద. అలా నడుస్తావేంటే? కొంచెం జాగ్రత్తగా నడు. నిన్ను అయ్యో మెల్లగా అమ్మా. వదిన సహస్ర తొందరగా వెళ్దాం పదండి. ఈ నొప్పి నేను కాసేపు వచ్చుకోమ్మా. హాస్పిటల్ కి వెళ్ళిపోదాం. హాస్పిటల్ దగ్గరేనమ్మా, తొందరగా వెళ్ళిపోవచ్చు. హాస్పిటల్ దగ్గరేమ్మా, తొందరగా వెళ్ళిపోదాం. రండి నెమ్మదిగా. సిస్టర్, చెప్పండి డాక్టర్. ఈ అమ్మాయి కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. కాసేపు ఆగితే డెలివరీ కూడా కావచ్చు. మేడం, ఈవిడికి 7th మంతే కదా. అవును సిస్టర్, కానీ తన పరిస్థితి చూస్తుంటే డెలివరీ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చేలా ఉంది. చాలా క్రిటికల్గా ఉంది. మన దగ్గర ఈ సిరికి సంబంధించిన పాత ఫైల్ ఉంటుంది. ఒకసారి వెతికి దాంట్లో తన బామ్మగారి నంబర్ ఉంటుంది. ఆవిడికి ఫోన్ చేసి ఈమె పరిస్థితి చెప్పి వెంటనే హాస్పిటల్కి రమ్మని చెప్పు. అలాగే డాక్టర్, ఇప్పుడే వెళ్ళి బామ్మగారికి ఇన్ఫార్మ్ చేస్తాను. ఉమ్. సెవెంత్ మంత్ డెలివరీ అంటే ప్రీ మెచ్యూర్డ్ బేబీని కనాల్సి ఉంటుంది. ఈ సిచ్యువేషన్లో బిడ్డకి తల్లికి ఏమవుతుందో ఏంటో.